నాగార్జున హీరోగా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా బంపర్ హిట్ కొట్టింది. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంది. వాసివాడి తస్సది అంటూ పల్లెటూరి మోతుబరి రైతు బంగారాజు పాత్రలో నాగార్జున అదరగొట్టాడు. ఈ క్యారెక్టర్ జనాలకు ఎంతగా నచ్చిందంటే బంగారాజు పాత్ర హీరోగా ఓ సినిమా చేస్తానని నాగార్జున ప్రకటించాడు. సోగ్గాడే చిన్ని నాయనే డైరెక్టర్ కురసాల కళ్యాణకృష్ణ ఈ సినిమా డైరెక్ట్ చేస్తాడని అనౌన్స్ చేశారు. బంగారాజు టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. ఏడాది గడిచినా బంగారాజు గురించి చడీ చప్పుడు లేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించేది కూడా చెప్పలేదు. స్టోరీ లైన్ అనుకున్నారే తప్ప స్టోరీ ఫైనల్ చేయలేదు. ఈలోగా కొడుకులిద్దరి కెరియర్ను పట్టాలెక్కించే పనిలో నాగార్జున బిజీ అయిపోయాడు. ఈ ఏడాది కాలంలో నాగ చైతన్య ప్రేమం, రారండే వేడికి చూద్దాం 2 సినిమాలు చేశాడు. ఇందులో రారండే వేడికి చూద్దాం సినిమాకు నాగార్జునే ప్రొడ్యూసర్. దీంతో అన్ని తానే దగ్గరుండి చూసుకున్నాడు. ఈ సినిమాతో నాగ చైతన్యను ఫ్యామిలీ హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. మరోవైపు చిన్న కొడుకు అఖిల్ను హీరోగా నిలబెట్టేందుకు ఎన్నో స్టోరీలు విని చివరికి తనకు మనంతో డీసెంట్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్కి ఓకే చెప్పాడు. ప్రస్తుతం నాగార్జున ఓంకార్ డైరెక్టర్గా రాజుగారి గది 2 సినిమా చేస్తున్నాడు. ముందు వెకేషన్ కోసం ఫ్యామిలీతో ఫారిన్ టూర్లో వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక రాజుగారి గది 2 సినిమాను పూర్తి చేస్తానంటున్నాడు. ఈలోగా నాగ చైతన్య సమంతల పెళ్లి హడావుడి మొదలైపోతుంది. సో దీన్ని బట్టి చూస్తే బంగారాజు మొదలెట్టే అవకాశం లేదు. నాగార్జున కూడా బంగారాజు మాటెత్తితే కొంతకాలం ఈ విషయం వదిలేయమంటున్నాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.